శ్రీ గురుభ్యో నమః. మహాబల, అనంతమైన బల సంపన్నురాలైన అమ్మ. దండనాయకి వారాహి నాయకత్వంలో సమస్త సేనలకు ఆధిపత్యం కలిగినది కాబట్టి అమ్మకు మహాబల అని పేరు. బలం నుండే బలగం అనే శబ్దం వచ్చింది. పరమేశ్వరి మహాచతుష్టష్టి కోటి యోగిని గణసేవిత అంటే 576 కోట్ల మంది యోగిని గణాలచే సేవించబడుతోంది. అందుకే అమ్మకు మహాబల అని పేరు. భూమిని అలా బంతిలాగా చేతిలోకి తీసుకొని గిరగిర తిప్పేసిన హిరణ్యాక్షునితో పోరాడి సంహరించి భూమిని తన కోరల్లో పెట్టుకొని సంరక్షించిన వరాహమూర్తి మహాబల. అయితే ఆ వరాహశక్తి మూలం కూడా అమ్మే. అశోకవనంలో సీతామాత దర్శనాంతరం సీతామాతకు ముమ్మారు ప్రదక్షిణ చేసి మహాబలవంతుడైనాడు హనుమంతుడు. మహాబలుడైన రాముని ఒక్క బంటుకి శక్తి ఎంత ఉంటుందో రావణాసురునికి చవి చూపాడు లంకా దహనం చేసి. రావణాసురుడు లంకకు తీసుకెళ్లింది ఓ బలహీనమైన స్త్రీని కాదు, తనను అంతం చేసే సామర్థ్యం గల సీత అని పేరు గల అస్త్రాన్ని. లంకను భస్మం చేసే అణుబాంబును అశోకవనంలో పెట్టుకున్నాడు ఆ మూర్ఖుడు రావణుడు. సీతామాత మహాబల. చిన్ని పోట్లాట నుంచి ప్రళయాన్ని సృష్టించే వారితో జరిగే పోరాటం వరకు బలాల్లో వివిధ స్థాయిలు ఉంటాయి. ఆ చివరి స్థాయిలో ఉండే బలాన్నే మహాబల అని అంటారు. మహాబల నామానికి ఏకైక అర్హురాలు అమ్మ. బలాలకు అనేక రూపాలు ఉన్నాయి. అంగబలం, ఆయుధ బలం, ధనబలం, రాజ్యబలం, సైన్యబలం, తపోబలం, వాగ్బలం, సౌందర్యబలం, దేహబలం, జీవబలం, యోగబలం, సంకల్పబలం, సహనబలం, జ్ఞానబలం, భక్తిబలం, ఆత్మబలం. బలం అంటే కేవలం భౌతిక బలమే కాదు, పై అన్నింటిలోనూ సమగ్రమైన బలం కలిగినది అమ్మ. వాగ్బలం శ్రీకృష్ణుని గీతోపదేశం వాగ్బలం, వశిష్ఠుని శాంతబోధ వాగ్బలం, శంకరాచార్యుల భాష్యాలు వాగ్బలం. సౌందర్యబలం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతామాత, ద్రౌపదీమాత మొదలైన వారు సౌందర్య బలం కలవారు. దేహబలం బలరాముడు, భీముడు, ఘటోత్కచుడు, కుంభకర్ణుడు మొదలైన వారు రూపబలం కలవారు. జీవబలం ఎటువంటి కష్ట నష్టాలకైనా చలించిన వారు జీవబలం ఉన్నవారు. ధర్మరాజు, నలుడు మొదలైన వారు జీవబలం ఉన్నవారు. యోగబలం నవనాథులు, షిరిడీ బాబా లాంటి సిద్ధ పురుషులు, అగస్తాది మహామునులు ప్రకృతిని సైతం శాసించగలిగారు. జ్ఞానబలం రమణుడు, యూజీ కృష్ణమూర్తి లాంటి వారు జ్ఞానబలం కలవారు. సదా ఆత్మస్థితిలో స్థితమై ఉన్న స్థితప్రజ్ఞుడు మహాబల. భక్తిబలం గజేంద్రుడు, ప్రహ్లాదుడు, చైతన్యులు, శ్రీరామకృష్ణులు మొదలైన వారు. ఆత్మబలం ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన సత్యంలో నిలబడగలిగిన స్థితి. మీరాబాయిలో అది ఉంది, వివేకానందునిలో అది ఉంది. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకున్ బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. ఓ అసురేంద్ర, బలవంతులకు బలహీనులకు, నీకు నాకు బ్రహ్మాది దేవతలకు సమస్త ప్రాణులకు నిజమైన బలం ఎవరో ఆ పరమాత్ముడే నాకు బలం అంటాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని బలం నారాయణుడు, రమణుని బలం అరుణాచలేశుడు, నా గురువు బలం అనిలాచలేశుడు, జ్ఞాన శిశువు బలం జ్ఞానప్రసూనాంబ.